హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. కాశ్విని అయితే స్నానం చేసి వచ్చేసేసి దేవుడికి పూలైతే పెడుతుంది. మా సాన్వి ఏం చేస్తుందో చూస్తారా? వంటగదిలో చట్నీకి శనగిత్తలు ఏపిస్తుంది. మా పాప ఏమో కాశ్విని ఏమో పూలు పెట్టడంలో బిజీగా ఉంది. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. టెంపుల్‌కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మాకు దగ్గరలో పల్లగిరి కొండ ఉంటుంది. పల్లగిరి కొండ పైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు. బ్రిడ్జ్ దాటుకుంటూ వెళ్ళాలి. ఎంట్రన్స్‌లో ఉన్నాం. కొండపైకి వెళ్తున్నాం. ఓన్లీ వెంకటేశ్వర స్వామి టెంపులే కాదు, గోశాల ఉంటుంది, శివాలయము, అమ్మవారి టెంపుల్, కృష్ణుడి గుడి, ఆంజనేయ స్వామి గుడి, ఇలా 4-5 టెంపుల్స్ ఉంటాయి పైన. ఉత్తర ద్వార దర్శనం అండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి స్పెషల్. మెయిన్ వెంకటేశ్వర స్వామి వేరు, ఉత్తర ద్వార దర్శనం అని స్పెషల్గా ఇలా ఎంట్రీ ఏర్పాటు చేశారు టెంపుల్లో. హిందువులకు వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైన రోజు. టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది ఇవాళ. మామూలు డేస్లో ఇంత ఫ్లోటింగ్ ఉండదు. మాది పూజ అయితే అయిపోయిందండి. గోత్రనామార్చన, తీర్థం తీసుకొని వెళ్ళడమే. అలంకరణ అయితే స్వామివారిది, అమ్మవారిది చాలా బాగుంది. ఇటు సైడ్ అయితే ప్రసాదాలు ఇస్తున్నారు. ఇదంతా టెంపుల్లోనే. ఇది వెంకటేశ్వర స్వామి గుడి, ఇది గోశాల. మామూలు టైమ్స్లో అయితే ఎంట్రన్స్ ఉంటుందండి. ఇవాళ ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది, రష్ ఉందని గేటు క్లోజ్ చేశారు, ఎంట్రీ అయితే లేదు. ఇది ఆంజనేయ స్వామి గుడి ప్లస్ కృష్ణుడి గుడి లోపల. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. నెక్స్ట్ శివాలయం అండి, వాయులింగం. అందరూ ప్రతి ఒక్కరూ శివుడికి ఇలా అభిషేకం చేయొచ్చు వాటర్తో. ఒక చెంబుడు నీళ్లు చాలు శివుడు కరుణించటానికి. బోలా శంకరుడు అంటారు. కొండపై నుండి వ్యూ అండి. ఇదంతా వ్యూనే, చాలా బాగుంటుంది. ఇక్కడే స్టెప్స్ మీద కావాలంటే స్టెప్స్ మీద నుండి అయినా రావచ్చు. స్టెప్స్ కూడా చూపిస్తాం మీకు. మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.